హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిలుపు నుండి అయితే వచ్చేసాం కదా. వచ్చేసిన తర్వాత ఈవినింగ్ అయితే గుండంసాలకు బయలుదేరామండి. గుండంసాలు అంటే ఏంటో అనుకోకండి, పెళ్లి రేపనగా ముందటి రోజు ఈవినింగ్ అయితే గుండంసాలు చేస్తారు. గుండంసాలు అంటే ఏంటి కాదండి, పొలాలంటే అన్నిటింటే అయితే దేవుళ్ళు దేవతలు పేరంటాలు పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకైతే పసుపు కుంకాలు ఇచ్చుకొని ఇంకా చీరలు అన్నీ చూపిస్తారనమాట. ఇదైతే పోలం తల్లి గుడి అండి. రామాలయంకి ముందు వెళ్తారు కానీ నేను అక్కడ వీడియో తీయలేదు. ఇదైతే పోలం తల్లి గుడి అనమాట. ఇది పోలం తల్లి గుడి అయితే మేము వారాలు చేస్తాము. అంటే పంట ముందు పంట వెనకైతే పెద్దగా చేసుకుంటాం వారాలు. చూడండి, పొలాలంటే నడిచి వెళ్తున్నాం కదా, పొలాలంటే నడిచి వెళ్ళేటప్పుడు అయితే అదే వేసవికాలం కాబట్టి చాలా బాగుందండి. అదే శీతాకాలం కానీ లేకపోతే వర్షాకాలం అయితే మాత్రం చాలా బురదగా ఉంటుంది అనమాట. బురదైనా తప్పనిసరిగా వెళ్ళాలి, గుండంసాల కంపల్సరిగా చేయాలండి. వెదర్ కూడా చాలా బాగుందనమాట. వర్షం ఏం దిగలేదు కానీ చల్లగా ఉంది, గాలి కూడా వేస్తుంది. ఇంకా వేరే దగ్గరికి అయితే వచ్చామండి. ఇదంటే చిన్నపాంబం కూడా అంటారు. ఇలా ఉంటాయండి. అంటే పొలాలంటే దేవుళ్ళు అంటారు కదా, ఇలా చెక్క బొమ్మలతో ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, చెరువు గట్టు అనమాట. ఇది చెరువు గట్టు దగ్గర ఉన్నాము. మా పెద్దమ్మకి అయితే బాగా ఊపి వచ్చేస్తుంది, రాగలేకపోతుంది డ్యాన్స్కి. ఈవిడైతే దేశాలమ్మ తల్లి అండి. దేశాల తల్లికి ఆ పొలం తల్లికి అయితే వారాలు చేస్తామన్నమాట ఒకేసారి. ఇదైతే శివాలయం అండి. శివాలయంలో కూడా ఆ లింగం మీద అభిషేకం చేసుకొని లోనికి వెళ్తారు. పెళ్లి కొడుకు అందరూ వెళ్ళి అభిషేకం చేసుకొని అయితే మాత్రము వస్తారు. అందరూ కూర్చున్నారండి అలా శివాలయం దగ్గర. మేమైతే మళ్ళీ అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకున్నాము. అన్నీ అయిపోయాయండి. ఇక్కడ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. చాలా చీకటి పడింది, కాకపోతే నేను అంత వీడియో అంతా కవర్ చేయలేకపోయాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కమెంట్ బాక్స్లో కంపల్సరీగా కమెంట్